హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాం. ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి లెగ్ పీస్ని తీసుకొని ఒక టేబుల్పై పెట్టుకొని దాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా చాక్తో కొద్దిగా ఘాటు పెట్టుకుందాం. అన్నిటికీ అలా చేసేసుకొని ఒక ప్యాన్లోకి తీసేసుకుందాం. ప్యాన్లోకి తీసుకొని స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ జల్లుకొని ముక్కల్ని లో ఫ్లేమ్లో అలా కొంచెం హీట్ చేస్తూ వేయించుకున్నట్లయితే మనకి ముక్కలో ఉన్నటువంటి నీరంతా ఆవిరిగా వెళ్ళిపోయి ముక్క బాగా గట్టిగా ఉంటుంది. మనకి ఫ్రై కావాలి కాబట్టి ముక్క గట్టిగా ఉంటేనే బాగుంటుంది. అలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాక ఇంకో బౌల్ తీసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మరియు కొద్దిగా కారాన్ని, ఒక అర టేబుల్ స్పూన్ పసుపు, 2-3 స్పూన్ల పెరుగు వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. కొద్దిగా ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకొని బాగా మెత్తగా వచ్చే వరకు కలుపుకొని పెట్టుకుందాం. ముందుగా వేయించి పెట్టుకున్న లెగ్ పీస్ ముక్కలున్న బౌల్లో ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి మసాలా మిశ్రమాన్ని నీట్గా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకొని పెట్టుకుందాం. ఇక స్టవ్ వెలిగించేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని తగినంత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలని అలా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలా వేయించుకున్నాక లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ఉల్లిపాయలు వేగినాక మనం కలిపి పెట్టుకున్నటువంటి లెగ్ పీస్ని ప్యాన్లోకి తీసేసుకుందాం. ప్యాన్లోకి తీసేసుకొని లో ఫ్లేమ్లో సన్నటి మంట మీద బాగా వేయించుకున్నట్లయితే ముక్క అనేది మనకి బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. మీరు హై ఫ్లేమ్ పెట్టమాకండి, మాడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా డార్క్ అండ్ గోల్డ్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక 2 కరివేపాకు రెబ్బలు, కొద్దిగా సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర వేయించేసుకొని లో ఫ్లేమ్లోనే అలా దించేసుకున్నట్లయితే వేడివేడిగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.